80 lakhs ఫ్లాట్ కన్నా 40 lakhs ప్లాటే ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎంతమంది మీలో నమ్ముతారు? హైదరాబాద్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ అంటే చాలామంది ఫ్లాట్స్ అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, 80 lakhs పెట్టి ఫ్లాట్ కొన్న అతను 10 years తర్వాత బిల్డింగ్ ఓల్డ్ అవుతుంది. పెయింట్, మెయింటెనెన్స్, రిపేర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. కానీ ప్లాట్ సిచ్యువేషన్ డిఫరెంట్. బిల్డింగ్ వాల్యూ తగ్గినా ల్యాండ్ వాల్యూ మాత్రం లొకేషన్ బట్టి పెరుగుతుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, రోడ్స్, మెట్రో కనెక్టివిటీ, వీటన్నిటి వల్ల ల్యాండ్ డిమాండ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే వెల్తీ ఇన్వెస్టర్స్ ఫస్ట్ ల్యాండ్ని అక్యుములేట్ చేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్లాట్ అనేది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పట్లేదు. రెంటల్ ఇన్కమ్ కావాలంటే సెల్ఫ్ యూస్కి ఫ్లాట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇంకా లోన్ అవైలబిలిటీ ఈజీగా వస్తుంది. కానీ ప్యూర్ వెల్త్ రైట్ లొకేషన్లో తీసుకున్న ఫ్లాట్ ఎక్కువ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో టేక్ అవే ఏంటంటే ఫ్లాటా ప్లాటా అని అడగడం కంటే ఈ లొకేషన్కి ఫ్యూచర్ డిమాండ్ ఉంటుందా అని అడగడం ఇంపార్టెంట్. మీ ఒపీనియన్ ఏంటి? 2026లో వెల్త్ క్రియేషన్ కోసం ఫ్లాటా లేదా ప్లాటా? కామెంట్స్లో మెన్షన్ చేయండి.